నమస్తే అండి. నమస్తే సార్. మోహన్ బాబు గారు సినీ నటుడు. ఎన్టీ రామారావు గారు టైంలో ఎన్టీ రామారావు గారిని ఉపయోగించుకొని 100 కోట్లు సంపాదించుకున్నాడు సినిమా రంగంలో. ఆయన అడ్డం పెట్టుకొని మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు మోహన్ బాబు గారి గురించి ఎన్టీ రామారావు గారు చాలా తక్కువ పారితోషికంతో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకొని నా అన్న 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 అని చెప్పి నా తెలుగుదేశం నా తెలుగుదేశం అని చెప్పి అప్పట్లో నాటకాలు ఆడి ఎన్టీ రామారావు గారిని ఉపయోగించుకొని పైకి ఎదిగిన మోహన్ బాబు ఆ తర్వాత ఎన్ని నాటకాలు ఆడాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో సొంతంగా వియ్యమంది. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ప్రపంచంలోనే లేరన్నంత విధంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన కాలేజీ వ్యవహారాల్లో రోడ్ల మీద పడుకొని సినీ నటుడు, సినిమా నాటకాలు చేశాడు, సినిమా డ్రామాలు ఆడాడు, ఇవన్నీ చూస్తున్నాం. సో అసలు ఇప్పుడు ఆ కుటుంబంలోనే పెద్ద రచ్చ జరుగుతుంది. ఆయన చేసిన పాపాలన్నీ బ్యాక్ టు కర్మ అన్నట్టు ఆయనకు తగులుతున్నాయి అని చెప్పి అంటున్నారు. ప్రజలంతా అనుకునే మాటలు. ఏం చెప్తారు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న రచ్చ గురించి మీరు ఏం చెప్తారు సార్? పెద్దలు నాకు చెప్పిన మాట ఏంటంటే, సంస్కృతంలో ఒక చిన్న లైన్ ఉంది సార్, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. అంటే దీని అర్థం ఏంటంటే సార్, అవశ్యం అనుభోక్తవ్యం, మనం ఇంట్లో వండినటువంటి అన్నం మనం తినలేకపోవచ్చు. కొంతమంది సడన్గా అతిథులు రావడము, లేకపోతే ఇంకోరు వచ్చి మనం పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన ఇంట్లో మనం వండినటువంటి అన్నం కూడా తినలేటువంటి పరిస్థితి. అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్కి అర్థం చెప్పాలి అంటే ఒక మాటలో చెప్తాను సార్. ఒక 1000 ఆవులు ఉన్నాయి, 1000 దూడలు ఉన్నాయి. ఆ 1000 దూడలను వదిలితే సరిగ్గా దాని తల్లి దగ్గరికి వెళ్తాది సార్. ఆ దూడ అనేది ఎవరి తల్లి దగ్గరికి ఆ దూడ అనేది వెళ్ళిపోతుంది. ఓకే. అంటే కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఏదైతే కర్మ చేస్తావో ఎగ్జాక్ట్ గా నీ దగ్గరికి వచ్చి నిలబడతాది అనే దానికి దీని మీనింగ్ సార్. ఓకే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మంచు మోహన్ బాబు గారికి ఇది బాగా వర్తిస్తుందని చెప్పేసి నా ప్రగాఢ నమ్మకం సార్. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సరే మోహన్ బాబు గారు రామారావు గారును మరి రామారావు గారి చెంత చేరి మరి సంపాదించుకున్నప్పటికీ కష్టపడ్డాడు, చేశాడు. అప్పట్లో రామారావు గారు కూడా మెప్పించినటువంటి, ఆయన కూడా నచ్చినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. సరే ఆయన ద్వారా ఆయన ప్రయాణంలో తిరుపతిలో స్థలం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎడ్యుకేషనల్ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టేసి మొత్తం పెట్టేసి చాలా మందికి ఆయన విద్యా సంస్థ తరపున కూడా కొంతమందికి ఫ్రీగా చదువులు చెప్పడం అంతా బాగుంది సార్. ఎప్పుడైతే అంటారు కదా సార్, వియంకులు అయ్యారో, సరే అది కూడా వియంకులు అయినారు. ఇప్పుడు దేని గురించి గొడవ అంటే ఆస్తులు గొడవ. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే తెలుగుదేశం పార్టీ మీద మోహన్ బాబు గారు చాలా విషయం కక్కారు 2019 ఎన్నికలకు ముందు. మరి ఇప్పుడు ఏమైంది సార్? కర్మ అనేది హిట్ బ్యాక్. ఇప్పుడు ఏమైంది? కర్మ నువ్వు ఏదైతే కర్మ చేశావో అదే మీ ఇంట్లోనే మీ ఇద్దరి మధ్య గొడవలు ఆస్తుల గురించి. దేనికోసం పోరాడావు ఆ రోజు? ఆస్తుల గురించి. అదే ఆస్తుల గురించి ఈ రోజు ఏమైపోయింది? ఇంట్లో గొడవలు. వచ్చి పోరాడుతున్నాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు కష్టపడ్డారు అంటే దేనికోసం సార్? డబ్బులు, ఆస్తులు, పరువు, ప్రతిష్ట. ఈ రోజు ఏవైతే డబ్బు, ఆస్తి, పరువు, ప్రతిష్ట కోసం ఆ రోజు కష్టపడి పోరాడి అందరినీ మెప్పించి కష్టపడినటువంటి మోహన్ బాబు గారు ఈ రోజు కర్మ ఏం చేసింది సార్? అదే ఆస్తి, అదే డబ్బు, అదే పరువు, అదే ప్రతిష్ట బజారుకు వచ్చిందా లేదా? మొత్తం పోయినాయి. బజారుకు వచ్చిందా లేదా? నిజంగా సార్ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఈరోజు ట్రోలింగ్ ఫ్యామిలీగా మారిపోయింది సార్. ఒక కామెడీ ఫ్యామిలీగా మారిపోయింది. మరి దీన్ని అంటే కర్మ అనేది ఇన్స్టాంట్ సార్. గతంలో ఏంటంటే పెద్దోళ్ళు తప్పు చేస్తే మీ పిల్లలకు తగులుతాయి అనేవాళ్ళు సార్. ఇప్పుడు అలా కాదు, మనం చేస్తే మనకే తగులుతాయి ఇన్స్టాంట్ గా. అంటే కాలచక్రం కూడా వేగంగా మారుతా ఉంది. మరి మోహన్ బాబు గారు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఇదే తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి, అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష పదవిలో ఉన్నారని చెప్పేసి ఓకే, వ్యక్తిగతంగా వాళ్ళ మధ్య ఏమేమి జరిగాయో లోగుట్టు పెరుమాల కెరుక చాలా విలువిచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్ని మాటలు అన్నప్పటికీ ఏ రోజు కూడా ఆయన మీద భూషణలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎంతో సహనంగా ఉండేవాడు. కూర్చుంటే ఇద్దరు ఎదురు కూర్చొని మాట్లాడుకుంటే పోయే సమస్యలు మోహన్ బాబు గారి మధ్య, చంద్రబాబు నాయుడు గారి మధ్య. మోహన్ బాబు గారు ఏం చేశారు సార్? బజారును పెట్టడం జరిగింది.
మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రతిఘటించారా? లేదు, మౌనంగా ఉన్నారు. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అన్నట్టుగా, ఎవరు చేసుకున్న పనికి వాళ్ళే అనుభవిస్తారన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వైఖరితో వదిలివేయడం జరిగింది. ఈరోజు ఏమైంది సార్? హిరణ్యకశిపుడికి ప్రహ్లాద రూపంలో కొడుకు పుడతాడు. లాస్ట్ హిరణ్యకశిపుడికి ప్రహ్లాదకే పడుతుంది. అంటే ఎవరి కోసము? దేవుడి కోసము. నాయన నువ్వు నా రుణం తీర్చుకున్నావు, నేను విష్ణువుని ఎక్కడున్నానని చెప్పేసి వెతకతా ఉన్నాను, నువ్వే చూపించావు, తండ్రి రుణం తీర్చుకున్నావు అని చెప్పేసి చెప్తాడు హిరణ్యకశిపుడు. అప్పుడు హిరణ్యకశిపుడు రూపంలో ఇటు తండ్రికి మోక్షం వచ్చా, అటు కొడుక్కి మోక్షం వచ్చా. ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఇంట్లో గొడవల కారణము ఊర్లో వల్ల. ఈరోజు ఏమైపోయింది సార్? పరువు, ప్రతిష్ట, డబ్బు, మీరు సంపాదించిన డబ్బుకి ఈరోజు వాల్యూ ఉందా సార్? నేను అనేది ఏంటంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది. దేవుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు అని చెప్పేసి. ఈరోజు చూసాడా లేదా? కర్మ వచ్చిందా లేదా? కర్మ రావడం ఒక అడుగు అటు ఇటు లేట్ కావచ్చు సార్, రావడం మాత్రం పక్కా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చూసాంగా, రావడం ఏమో లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నట్టుగా కర్మ అనేది పక్కాగా వస్తుంది అనడంలో మోహన్ బాబు గారి యొక్క ఇష్యూని ఉదాహరణగా చెప్పవచ్చు సార్. కానీ మోహన్ బాబు గారు ఎన్నో రకాలుగా లాభాలు పొందారు నందమూరి కుటుంబం ద్వారా కానీ, నారా సార్. అంతెందుకు సార్, మన బాలయ్య బాబు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణును ప్రపోజల్ పెడితే మోహన్ బాబు గారు, విష్ణు గారు వచ్చి జస్ట్ బాలయ్య బాబు గారిని కలిస్తే నవ్వతా కూర్చొని ఒక భుజం మీద చేసిన వీడియో రిలీజ్ చేసేస్తారు బయటికి. కొట్టి ఆయన గెలిచాడు. అప్పుడు ప్రకాష్ రాజ్కి ఎంతమంది మద్దతు ఇచ్చారో అందరికీ తెలుసు. సరే, అదంతా పక్కన పెడితే అది ఇప్పుడు మాట్లాడేటువంటి అంశం కాదు కాబట్టి బాలయ్య బాబు జస్ట్ భుజం మీద చేసి ఆయనతో మాట్లాడినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేశారు బయటికి. రిజల్ట్స్ ఏమయ్యాయి సార్? 100% వార్ వన్ సైడ్ అయిపోయింది. వార్ వన్ సైడ్ అయిపోయినటువంటి పరిస్థితి. అంతెందుకు సార్, జగన్మోహన్ రెడ్డి గారే ఒకప్పుడు బాలయ్య బాబు గారికి అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏది ఆ జిల్లాకు, అవును కడప జిల్లాకు. బాలయ్య బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం. అంటే ప్రత్యర్థులు సైతము ఆయన ఇష్టపడేటువంటి తత్వం బాలయ్య బాబు. మరి అటువంటి బాలయ్య బాబు అల్లుడు నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేశారు మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారిని ప్రజలందరూ చూశారు. అవునా కదా సార్? బాలయ్య బాబు అల్లుడు ఎవరు సార్? లోకేష్ గారు, నారా లోకేష్ గారు. మరి ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో గతంలో మోహన్ బాబు గారు ఎలా ప్రచారం చేశారు సార్? ఏ విధంగా ప్రచారం చేశారు అంటే, దేవుడు అనేవాడు అన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. దేవుడు నథింగ్ బట్, తెలుగుదేశం పార్టీ నినాదం ఏంది సార్? సమాజమే దేవాలయం, దేవాలయం ప్రజలే దేవుళ్ళు. ఆ దేవుళ్ళు ఏం తీర్పిచ్చారు సార్? ఈరోజు ఏమైపోయింది? ఆ ప్రజలు ఈరోజు మిమ్మల్ని ట్రోలింగ్ ఫ్యామిలీగా నిలబెట్టడం జరిగింది. అదే ప్రజలే మిమ్మల్ని పైకి ఎక్కించినది, అదే ప్రజలే. సినిమాల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ అదే ప్రజలు ఈ రోజు మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి. ఇది నేను కూడా చాలా బాధపడుతున్నాను సార్. మోహన్ బాబు గారి ఫ్యామిలీలో అలా జరగడం చాలా బాధాకరం. అది ఎవరైనా సరే గొప్పగా బతికినటువంటి వ్యక్తి చివరిలో ఇలా జరగడం అనేది అందరికీ బాధాకరం. దయ ఉంచి ఇక నుంచి అయినా 4 గోడల మధ్య జరిగేటువంటి సమస్యలను బజారుకి ఈడ్చుకోమాకండి. అది ఒక్క మోహన్ బాబు గారి ఫ్యామిలీనే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కుటుంబమైనా 4 గోడల మధ్య కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే 100% సమస్యలు తీరిపోతాయి సార్. అది చెయ్యకనే ఈగోలకు పోయేసి చాలా సమస్యలు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ నారా నందమూరి కుటుంబాల మీద చేసినటువంటి ఏదైతే ఉందో కర్మ, అది హిట్ బ్యాక్ అయింది అనేది చెప్పడంలో మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికైనా పద్ధతి పందా మార్చుకోమంటారా మోహన్ బాబుని? సార్, మనము చెప్పేంత వ్యక్తులమైతే కాదు. మోహన్ బాబు గారికి ఆయన వయసు చాలా పెద్దలు, ఆయన కుటుంబము చాలా సమాజంలో గౌరవం ఉన్నాయి. సో ఆయనకి తెలియదు ఏం లేదు సార్, ఆయనకు తెలుసు. కానీ మనం ఏంటంటే మీడియా ముఖంగా ఉన్నాము కాబట్టి మన వయసుకు మన స్థాయికి మించిన మాటలు మాట్లాడకూడదు కాబట్టి, సో మోహన్ బాబు గారికి జరిగిండేది మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అదైతే మీడియా ముఖంగా చెప్పాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే.